ఆస్ట్రియా జానపద కథ సర్ప బహుమతి. ఒకానొకప్పుడు గిసేలా అనే ఒక పేద పిల్ల ఒక రైతు ఇంట్లో పనిచేస్తుండేది. గిసేలాకు తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. నా అనేవాళ్ళెవరూ లేని అనాథ ఆమె. అందువల్ల కడుపు కూటికి కాయకష్టం చేయక తప్పింది కాదు. రైతు ఇంట్లో ఆమెకు రకరకాల పనులు చెప్పేవారు. జీతభత్తాలు లేవు గాని 3 పూటల కడుపు నిండా తిండి మాత్రం పెట్టేవారు. తనకు తిండి తలదాచుకోవటానికి ఇంత నీడ ఇస్తున్న రైతు కుటుంబం పట్ల గిసేలా ఎంతో కృతజ్ఞత కనపరిచేది. ఒకనాటి ఉదయం రైతు భార్య ఆమెను పిలిచి, గిసేలా, గొడ్లచావడి వద్దకు వెళ్ళి ఆవుల నుంచి పాలు పితుక్కునిరా అన్నది. గొడ్లచావడి ఇంటికి కొద్ది దూరంలో ఉంది. వాన కురుస్తోంది. ఆమె చావడి చేరేసరికి బాగా తడిసిపోయింది. చలికి వణుకుతూనే ఆమె ఆవుల నుంచి పాలు పితికింది. పాలు పాత్ర నిండుతున్నప్పుడు ఆమెకు వెనక నుంచి బుస్సుమనే శబ్దం వినిపించింది. ఆమె తిరిగి చూసింది. పెద్ద నాగసర్పం ఆమె కేసి వస్తోంది. సర్పం పడగ మీద బంగారు కిరీటం మెరుస్తోంది. భయంతో అరవబోయి పాము కళ్ళల్లోకి చూసి అలాగే ఆగిపోయింది. పాము చాలా దాహంతో ఆకలితో ఉన్నట్టు గ్రహించి పాలపాత్రను దాని ముందు పెట్టింది గిసేలా. పాము పాలను జుర్రేసి ఆమె కేసి ఒకసారి కృతజ్ఞతతో చూసి వెనుతిరిగి వచ్చిన దారినే వెళ్ళిపోయింది. ఆ పాము పాత్రలోని పాలన్నిటినీ తాగేయటం చూసిన గిసేలా హడలిపోయింది. పాత్ర అడుగున మాత్రం చారెడు పాలున్నాయి. ఖాళీ పాత్రను చూస్తే రైతు భార్య తిడుతుంది. కోపంతో ఈ పూట తిండి పెట్టకుండా మానేయవచ్చు కూడా. ఇలాంటి ఆలోచనలతో భయంగా ఇల్లు చేరిన గిసేలా చప్పుడు చేయకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. గిసేలా, ఆవుల నుంచి పాలు పితికావా అని కేక వేసింది వంటగదిలోంచి రైతు భార్య. పితికాను అన్నది గిసేలా మెల్లగా. మరి అక్కడున్నావేమిటి? పాలను పాత్రలో పోయి అన్నది రైతు భార్య. గిసేలా పాల పాత్రను పాలు కాచే పాత్రలో కుమ్మరించింది. మరుక్షణమే పాత్ర నిండిపోయింది. అదొక్కటే కాదు, అలాంటి 3 పాత్రలు నిండిపోయాయి. దానిని చూసి పరమానందం చెందిన రైతు భార్య జీవితంలో మొదటిసారిగా గిసేలా కేసి నవ్వుతూ చూస్తూ, చాలా తెలివైన పిల్ల, ఇక మీదట రోజూ తెల్లవారగానే వెళ్ళి ఆవుల నుంచి పాలు పితికే పని నీది అన్నది. వద్దమ్మా, ఇంకేదైనా పని ఉంటే చెప్పండి, చేస్తాను అన్నది గిసేలా పామును తలుచుకుంటూ. అదేం కుదరదు. ఇకపై రోజు పొద్దున్న సాయంకాలం ఆవు పాలు పితికే పని నీది. మరేం మాట్లాడకు అన్నది రైతు భార్య. గిసేలా మరేం మాట్లాడలేదు. మాట్లాడినా ప్రయోజనం ఉండదని ఆమెకు తెలుసు. మరుసటి రోజు నుంచి ఆమె ఉదయం సాయంకాలం పాలు పితకడానికి వెళ్ళేది, పాలు పితికేది. ఆ తర్వాత బంగారు కిరీటం నాగసర్పం వచ్చి పాలలో కొద్దిగా మిగిల్చి మిగిలినదంతా తాగి వెళ్ళేది. అయితే ఇంటికి వెళ్ళి ఇంకో పాత్రలోకి కుమ్మరించినప్పుడు కావలసినంత పాలు వచ్చేవి. దాంతో రైతు భార్య ఎంతో సంతోషించేదే కాని ఎందుకిలా జరుగుతున్నదో మాత్రం ఆలోచించేది కాదు. అనుమానించి ప్రశ్నించేది కాదు. అదృష్టవశాత్తు ఆమెకు గొడ్ల చావడికి వెళ్లి చూడాలని ఎప్పుడూ తోచలేదు. ఆ కారణంగా చావడి దాపులో ఉన్న బంగారు కిరీటం నాగసర్పం గురించి ఎవరికీ తెలియలేదు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. గిసేలా ఇప్పుడు అందమైన యువతిగా ఎదిగింది. ఆమెను పెళ్లాడడానికి ఎందరో రైతు యువకులు రాసాగారు. గిసేలా మరెంతో కాలం తమ వద్ద ఉండబోదని రైతు భార్య గ్రహించారు. అందువల్ల ఆమె పట్ల ఎంతో ఆప్యాయంగా మసలుకోసాగారు. గిసేలా మాత్రం ఎప్పటిలాగే పాలు పితకటం నుంచి అన్ని పనులు సక్రమంగా చేస్తూ రాసాగింది. కొన్నాళ్ల తర్వాత ఆమెను పెళ్లాడతానంటూ వచ్చిన ఒక రైతు యువకుడు ఆమెకు బాగా నచ్చాడు. మిగతా వారికన్నా అతడు చాలా భిన్నంగా కనిపించాడు. పేదవాడైనా చాలా బుద్ధిమంతుడిలా కనిపించడంతో గిసేలా అతన్ని పెళ్లాడడానికి సమ్మతించింది. పెళ్లి కుదిరి ముహూర్తం నిశ్చయించబడింది. పెళ్లినాడు అందరికీ విందు చేయాలని రైతు దంపతులు నిర్ణయించారు. గిసేలా ఆఖరిసారిగా పాలు పితకడానికి చావడికి వెళ్ళింది. పాలు పితికాక ఎప్పటిలా పాలు తాగడానికి నాగసర్పం వచ్చింది. నీకు పాలు పితికి ఇవ్వడం నాకు ఇదే చివరిసారి. రేపే నాకు పెళ్లి కాబోతున్నది. పెళ్ళయ్యాక భర్తతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను కనుక ఇకపై నిన్ను చూడలేను. నా కాబోయే భర్తకు ఆవులు లేవు. అందువల్ల నీకు పాలు పితికి ఇవ్వలేను అన్నది గిసేలా ఎంతో బాధగా. పాము కూడా ఆమె కేసి
ఎంతో విచారంతో చూసింది. రేపట్నుంచి నిన్ను చూడలేను. అది తలుచుకుంటే చాలా బాధగా ఉంది. నువ్వు నా పట్ల ఎంతో ఆప్యాయంగా ఉన్నావు. నేను పెళ్లి చేసుకోనున్న యువకుడు చాలా పేదవాడు. అతని ఇంట్లో కావలసిన వస్తువులేవీ లేవు. అయినా నాకు బాధ లేదు. అతడు చాలా మంచివాడు, దయాస్వభావి. పేదలమైనా సంతోషంగా ఉండగలమని భావిస్తున్నాను. మమ్మల్ని దీవించు అన్నది గిసేల గద్గద స్వరంతో. సర్పం ఒకసారి ఆమె కేసి చూసి మెల్లగా వెనుతిరిగి వెళ్ళిపోయింది. గిసేల పెళ్లి విందు గొప్పగా జరిగింది. విందుకు గ్రామ ప్రజలందరూ వచ్చారు. తృప్తిగా విందు భోజనం చేసి ఆడుతూ పాడుతూ తమ ఆనందాన్ని చాటసాగారు. హఠాత్తుగా జనం మధ్య పుస్తుమనే శబ్దం వినిపించింది. అందరూ ఆ శబ్దం వచ్చిన దిశకేసి చూశారు. తలమీద కాంతులు వెదజల్లే చిన్న బంగారు కిరీటంతో నాగసర్పం పెళ్లి వేదిక కేసి రాసాగింది. అది పెళ్లి కూతురు భుజాల మీదకి పాకుతూ వెళ్లి తలను ఊపింది. దాని తల మీద కిరీటం పెళ్లి కూతురి తల మీద పడగానే అది అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లి చీకట్లో కలిసిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులయ్యారు. తన నేస్తం పెళ్లికి రావటం చూసి గిసేల కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. బంగారు కిరీటాన్ని తీసి భద్రంగా తన సంచిలో దాచుకుంది. మళ్లీ పెళ్లి వేడుకలు ఆరంభమై తెల్లవారేదాకా సాగాయి. మరునాడు తెల్లవారాక గిసేల బంగారు కిరీటాన్ని దాచిన సంచిని విప్పి చూసింది. సంచి నిండుగా బంగారు నాణాలు. ఆమె సంతోషంగా నాణాలను వెలుపలికి తీసింది. సంచి మళ్లీ నాణాలతో నిండిపోయింది. ఆమె తీస్తున్న కొద్దీ సంచిలో నాణాలు వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత ఆ సంచి ఎప్పుడూ ఖాళీ కాలేదు. దాంతో గిసేల దంపతులు ఆ గ్రామంలోనే అందరికన్నా ధనవంతులయ్యారు. అందరితో ప్రేమాదరాలతో మసులుకుంటూ తమ సంపదలను లేని వారితో పంచుకోవటం వల్ల అందరూ వారి పట్ల ఎంతో ప్రేమగా నడుచుకోసాగారు. ముఖ్యంగా గిసేలాను చిన్నప్పటి నుంచి ప్రేమతో ఆదరించిన రైతు దంపతుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. కథ సమాప్తం.